హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పతంజస్ కిచెన్. ఈరోజు రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తక్కువ టైంలో టేస్టీగా చేసుకునే సింపుల్ రెసిపీ. దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా? ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో 1 స్పూన్ బాదం, 1 స్పూన్ జీడిపప్పు, 1 స్పూన్ పిస్తా పప్పు, 2 ఎండు ఖర్జూరాలు వేసుకుని వీటన్నిటినీ వాటర్లో ఒకసారి క్లీన్ చేసుకుని తర్వాత మంచినీళ్ళు పోసి ఓవర్ నైట్ నానబెట్టుకోండి. మీకు టైం లేకపోతే మార్నింగ్ నానబెట్టుకోవాలనుకుంటే వేడి నీళ్ళు పోసి 4 అవర్స్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే 4 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్లో బాదం పప్పుకి, పిస్తా పప్పుకి పైన ఉన్న పొరను తీసేయండి. ఇప్పుడు బాదం పప్పుని సన్నగా ఈ విధంగా కట్ చేసుకోండి. అదేవిధంగా పిస్తా పప్పుని, ఎండు ఖర్జూరాన్ని, జీడిపప్పును కూడా సన్నగా కట్ చేసుకుని 2, 3 పండు ఖర్జూరాలని కూడా ఈ విధంగా కట్ చేసుకోండి. అన్నీ కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు షీర్ కుర్మా కోసం ఇలా సన్నటి సేవియాని తీసుకోవాలండి. ఈ సేవియా సూపర్ మార్కెట్లో కానీ షాప్స్లో కానీ దొరుకుతుందండి. ఇది మనం కొనేటప్పుడు రౌండ్గా చుట్టల్లాగా కానీ పొడవుగా కానీ దొరుకుతుంది. ఇలా తీసుకున్న సేవియాని చిన్న పీసెస్గా క్రష్ చేసుకోండి. ఇది వెయిట్లో వచ్చేసి 40 గ్రామ్స్ ఉందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుతూ వేయించండి. మనం ముందుగా నానబెట్టాం కాబట్టి వేగటానికి కొంచెం టైం పడుతుందండి. వీటిని బాగా వేయించాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం వేగిన తర్వాత దానిలో 1 స్పూన్ కిస్మిస్, 1 స్పూన్ చిలోంజి గింజలు వేసుకొని వాటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి మరో 5 నిమిషాలు వేయించండి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుని మనం తీసుకున్న సేవియా వేసుకుని లో ఫ్లేమ్లో కొంచెం సేపు వేయించండి. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేవియా కాబట్టి 2 నిమిషాలు వేయించి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 3/4 లీటర్ చిక్కటి పాలు పోసుకోండి. పాలన్నీ బాగా మరిగి ఇలా పొంగొచ్చే వరకు బాగా కాగనివ్వండి. అడుగంటకుండా పొంగకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా పొంగొచ్చిన తర్వాత దానిలో 4 స్పూన్స్ షుగర్ వేసుకోండి. షుగర్ కరిగే వరకు కలుపుతూ ఉండండి. తర్వాత 3 స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి. కండెన్స్డ్ మిల్క్ మీ దగ్గర లేకపోతే మొత్తం షుగర్తో కూడా చేసుకోవచ్చండి. కండెన్స్డ్ మిల్క్ వేసుకోకపోతే మరో 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి. కండెన్స్డ్ మిల్క్ వేయటం వల్ల షీర్ కుర్మాకి మంచి రుచి, చిక్కదనం వస్తుందండి. లేదంటే మిల్క్ పౌడర్ కూడా వాడుకోవచ్చు. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. ఇప్పుడు దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్న సేవియా వేసుకుని దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇవన్నీ పాలల్లో బాగా కలిసేటట్టు కలపండి. ఈ సేవియా చాలా పలచగా ఉంటుంది కాబట్టి త్వరగా ఉడికిపోతుందండి. సేవియా వేసిన తర్వాత 2 నిమిషాలు ఉడికించి ఇప్పుడు దానిలో 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి మరోసారి అంతా కలపండి. షీర్ కుర్మా ఇలా పలచగా ఉంటేనే బాగుంటుందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దించేయండి. అంతేనండి, చాలా రుచిగా సింపుల్గా షీర్ కుర్మా రెడీ అయిందండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.